'మండాల మర్డర్స్' 8 ఎపిసోడ్స్‌తో ఫస్ట్ ఎపిసోడ్ 50 మినిట్స్. ఇంకా మిగతా 7 ఎపిసోడ్స్ అరౌండ్ 35-40 మినిట్స్ ఇలా ఉంటుంది ఒక్కో ఎపిసోడ్. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ సీరీస్. మొత్తానికి ఫినిష్ చేశాక నాకైతే ఫస్ట్ ఎపిసోడ్ మంచిగా స్టార్ట్ అయ్యి, కొంచెం క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ వల్ల స్లోగా ఇంకా ఇనీషియల్‌గా కన్‌ఫ్యూజింగ్‌గా అనిపించినా గానీ, సెకండ్, థర్డ్ ఎపిసోడ్స్ మెల్లగా స్పీడ్ అందుకున్నాయి. ఇక ఫోర్త్ ఎపిసోడ్ నుండి 5, 6, 7, 8 అయితే మొత్తం ఫినిష్ చేసేలా పరిగెట్టించే ఎపిసోడ్స్ అయితే. సింపుల్‌గా చెప్పాలంటే కొంచెం అలవాటు పడడానికి టైం పట్టింది స్టార్టింగ్‌లో. కానీ సరిగ్గా ఫాలో అయ్యి, అర్థమయ్యి, వన్స్ ఇన్వాల్వ్ అయ్యాక సరికొత్తగా అనిపించింది సీరీసు. ఆ లాజిక్స్ అండ్ రీజన్స్ అవి. నచ్చిందండి. మొన్న 'మార్గన్' ఇప్పుడు ఈ 'మండల మర్డర్స్' సీరియల్ కిల్స్‌ని డిఫరెంట్‌గా రొటీన్‌కి భిన్నంగా తీశారనిపించింది. ఫుల్లీ లోడెడ్ విత్ ద ఇంట్రెస్టింగ్ స్టఫ్ అండ్ ఆన్ ది పాయింట్ ఉంది సీరీస్ మొత్తం గూడా. ఇక ఫ్యామిలీతో చూడొచ్చంటే లిప్ లాక్స్ ఉన్నాయి. ఇంకా క్రూరంగా అనిపించే డెత్స్. చంపినట్టు చూపించడం ఒక ఎత్తయితే, ముక్కల్ని కొట్టడం మరొక విధంగా చూపిస్తారు. అవి భయపెడతాయి. ఇంకా అసహ్యంగా కూడా ఉంటాయి. సో, కొంచెం కష్టమే ఫ్యామిలీతో చూడడం. ఇక స్టోరీ లైన్ అయితే ఎపిసోడ్ ఓపెనింగ్ సీన్ 1952లో జరిగే దానికోసం ఏం చెప్పను. కట్ చేస్తే 2025లో చరణ్‌దాస్‌పూర్ అనే ఊర్లో వరుస హత్యలు. దీనికి ఒక ముద్ర అయిన మండాలకి లింక్ ఉందని ఒక క్లూ దొరుకుతుంది. అసలు ఈ మర్డర్స్ అన్నీ ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఇందులో వరాలు మరియు ఆయస్ట్ మిషన్ కాన్సెప్ట్ ఏంటి? ఈ మండాలకి, మర్డర్స్‌కి లింక్ ఏంటి? ఇవన్నీ తెలియాలంటే సీరీస్ చూడాల్సిందే. ప్లస్‌లు, మైనస్‌లు అండ్ ఎపిసోడ్ వైస్ రివ్యూని కూడా చెప్తా. ఒక్క సీన్ అనవసరంగా వస్తుందా అనుకునే లోపే కాసేపటి తర్వాత అర్థమవుతుంది. ఓహ్! ఇదా దీని పర్పస్. ఈ డీటెయిలింగ్ కోసమా అని. డీటెయిలింగ్, థ్రిల్స్ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ హైడ్ చేస్తూ తీసుకెళ్లారు సీరీస్ మొత్తం. సరిగ్గా గమనిస్తే ఫస్ట్ 6 ఎపిసోడ్స్‌లో 7 మర్డర్స్ అయిపోతాయి. అన్నీ కూడా లాజికల్‌గానే ఉంటాయి. ఆ విషయం తర్వాత రియలైజ్ అయ్యా నేను. సర్ప్రైజింగ్‌లీ వాణి కపూర్ గారు అండ్ ఆమెని ఇంక్లూడ్ చేసి తీసిన యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. మంచి డెబ్యూ అనే చెప్పాలి. ఫస్ట్ 10 మినిట్స్ చూసి, ఆ 10 మినిట్స్ ఎలా రిలేట్ అవుతుంది మిగతా సీరీస్‌కి అనుకుంటూ చూసా. లాస్ట్‌కి సెట్ అయింది. ఐ మీన్ ఇంకొక 2 ఎపిసోడ్స్ మిగిలున్నాయి అన్నప్పుడు. అప్పుడు రెండోసారి మళ్ళీ సీరీస్ స్టార్ట్ చేసుంటే మీరు మొత్తం చూసేసిన తర్వాత అప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. స్టార్టింగ్ నుండి కూడా ఓకే. ఇది ఈ కాన్సెప్ట్ కాబట్టి ఇలా తీసుకెళ్లారు నరేషన్ అని. మైనస్‌ల విషయానికొస్తే టూ మెనీ క్యారెక్టర్స్ ఉండడం వల్ల నేమ్స్ కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా కొంచెం శ్రద్ధగా చూడాల్సిన సీరీస్ ఇది. ప్రత్యేకంగా స్పూన్ ఫీడింగ్ ఏమివ్వరు. డైరెక్ట్‌గా ఫ్లోతో పాటుగా చెప్పుకుంటూ పోతారు. ఇంకా ఇది ఇలానే ఉంటుందని యాక్సెప్ట్ చేస్తాం. వన్స్ మనం ఈ ఫార్మాట్‌కి అలవాటు పడితే మాత్రం ఎంజాయ్ చేస్తాం. ఇక సైన్స్ ఫిక్షన్‌ని సంబంధించి సైంటిస్ట్ తయారు చేసిన విధానం అది మాటల్లోనే కాకుండా క్లియర్‌గా బిలీవబుల్‌గా చూపించుంటే ఇంకా బావుండేది. అలాగే 1952లో జరిగింది మళ్ళీ ఇప్పుడు 2025లో ఎందుకు జరుగుతుందనే దానికి లాస్ట్‌లో క్లారిఫై చేశారు ఒక ట్విస్ట్‌తో. నాకైతే ఇదొక్కటే పెద్ద డౌట్ ఉండేది. ఇన్ని ఇయర్స్ లేనిది ఇప్పుడెందుకని? కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి గానీ లాస్ట్‌కి హీరో విషయంలో పెట్టిన లాజిక్ కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఇంకా అర్థం చేసుకోలేని వాళ్ళకి పెద్దగా ఏం అనిపించకపోవచ్చు. మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ 2 100% ఇచ్చారని చెప్పాలి. విత్ స్ట్రాంగ్ పెర్ఫార్మన్సెస్. గ్రాఫిక్స్ అయి కూడా బానే ఉన్నాయి. ఇప్పుడు ఎపిసోడ్ వైస్ రివ్యూని చూస్తే ఎపిసోడ్ 1 50 మినిట్స్ ఉంటుంది. స్టార్టింగ్ 5 మినిట్స్ 1952లో జరిగే ఎనర్జీతో రిలేట్ అయ్యి ఉన్న ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌ని ఎస్టాబ్లిష్ చేసి ప్రెజెంట్ 2025లోకి వచ్చేస్తారు. ఇక ఢిల్లీ పోలీస్‌గా హీరో మరియు అతని ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అండ్ ఫాదర్ ఇంట్రడక్షన్, వెంటనే ఒక డేంజరస్ మర్డర్, వెంటనే ఒక పొలిటికల్ రిలేటెడ్ సీన్స్, ఇక వాణి కపూర్ గారి ఎంట్రన్స్, మళ్ళీ క్లైమాక్స్ ఎండింగ్‌కి ఫస్ట్ 5 మినిట్స్‌కి చూపించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఇలా సాగింది. నిజానికి ఫస్ట్ అండ్ లాస్ట్ 5 మినిట్స్ అండ్ మర్డర్ విషయం తప్ప మిగతాదంతా స్లోగా ఉంటుంది. కానీ ఒకటి ఏదో పెద్ద స్టోరీనే ఉందని అయితే ఖచ్చితంగా ఈ ఎపిసోడ్‌ని చూసి చెప్పొచ్చు. అంటే మంచి బేస్ అయితే సెట్ చేసుకున్నారు. ఇప్పుడు చూడాల్సింది ఏమైందనేదని అలా ఉంది. ఎపిసోడ్ 2 40 మినిట్స్ ఉంటుంది. ఫైట్ ఒకటి బావుంది. ఇంకా వరం అనే ఆ మెయిన్ విషయాన్ని అన్వీల్ చేస్తున్నట్టుగా మొదలవుతుంది. ఎండింగ్ 10 మినిట్స్ మరింత ఎంగేజింగ్‌గా ఉంది. ఎపిసోడ్ 3 42 మినిట్స్ ఉంటుంది. ఇక్కడి నుండి మొదలైంది అసలాట. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎంగేజింగ్‌గా, థ్రిల్లింగ్‌గా వెళ్తూ భలే ఎండ్ అయింది. ఇక్కడ చిహ్నానికి అర్థం ఏంటి? ఇంకా ఎన్ని చావులున్నాయి? ఎలా మర్డర్ అవ్వచ్చు? అనేది ఒక ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుస్తుంది. ఎపిసోడ్ 4 38 మినిట్స్ ఉంటుంది. ఇది కూడా బావుంది. హీరో యొక్క లవ్ ఫ్లాష్‌బ్యాక్‌తో మొదలై మరొక క్రూరమైన మర్డర్‌తో ఎండ్ అవుతుంది. 8 మండలాస్ గురించి వివరించేది. ఇక్కడితో 4 హత్యలు ముగిసాయి. ఇందులోనే చివర్లో యాక్షన్ సీన్ బావుంది. ఇంకా మధ్యలో లిప్ లాక్ ఉంది. ఎపిసోడ్ 5 సంపూర్ణ మానవుడు. విట్రువియన్ మ్యాన్ అనే టాపిక్‌ని డిస్కవర్ చేసి దీనికి ముందు ఎపిసోడ్‌లో చనిపోయింది ఎవరో అని ఒక ట్విస్ట్‌ని రివీల్ చేస్తుంది. చివర్లో మళ్ళీ మర్డర్, కానీ ఎవరు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్‌కి సస్పెన్స్‌గా వదిలేశారు. అయితే ఒకటే, ఎవరికి దీని గురించి ఐడియా ఉంది అనేది ఈ ఎపిసోడ్‌లో రివీల్ అవుతుంది. ఎపిసోడ్ 6 32 మినిట్స్ ఉంటుంది. ఔట్ అండ్ ఔట్ సస్పెన్స్ ఎపిసోడ్ ఇది. కిడ్నాప్‌తో మొదలై నెక్స్ట్ ఎపిసోడ్‌ని తొందరగా చూడాలనేలా చేసింది. ఎపిసోడ్ 7 32 మినిట్స్ ఉంటుంది. అదిరిపోయే ఎపిసోడ్. స్టార్టింగ్‌లో చూపించింది మధ్యలో ఒక్క సీన్ డిలీట్ చేసి మనకు చూపించారని, ఇక్కడ ఆ సీన్స్ చూపించిన తర్వాత తెలిసింది. అండ్ ఇప్పుడు డాట్స్ అన్ని కనెక్ట్ అయ్యాయి ఈ సైన్స్ ఫిక్షన్ సీరీస్‌లో. అసలు ఈ యస్ట్ అనే కాన్సెప్ట్ అండ్ ఈ మర్డర్స్ వెనక కారణం ఏంటి అని. అయితే అది మళ్ళీ ఎలా మొదలైందన్నది 8థ్ ఎపిసోడ్‌లోనే చూడాల్సింది. ఎపిసోడ్ 8 32 మినిట్స్ ఉంటుంది. ఇక ఎమోషనల్ ఫినిషింగ్‌తో సీజన్ 2కి లీడ్ ఇస్తూ ఎండ్ చేసింది ఎపిసోడ్ విత్ ఎ ట్విస్ట్. కరెక్ట్‌గానే ఉంది. లాజికల్‌గా కూడా భలే సెట్ చేశారు. సో, ఫైనల్‌గా సీరీస్‌కి వర్డిక్ట్ ఏంటంటే, మీకు కానీ డిఫరెంట్ ఫిక్షనల్ క్రైమ్ థ్రిల్లర్ సీరీస్ చూడాలనుకుంటే డెఫినిట్‌గా ఈ సీరీస్ మీకు నచ్చుతుంది. థ్రిల్లింగ్‌గా ముందుకెళ్తున్న కొద్దీ బావుంటుంది. లేదు అంత శ్రద్ధ పెట్టలేము, కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలనుకుంటే వాళ్ళకేం అనిపించకపోవచ్చు.
నాకైతే స్టార్టింగ్ ఎపిసోడ్స్ కొంచెం ఊపు పట్టేలా చేయించి, ఫ్రమ్ మిడ్ ఆఫ్ థర్డ్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. అక్కడి నుండి చాలా ఫాస్ట్‌గా పరిగెట్టింది. చూడాలి ఏమవుద్దు అనేలా. ఇట్స్ ఎ వెల్ ఎగ్జిక్యూటెడ్ సీరీస్. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25. మిగతా మైనస్ పాయింట్స్‌ని కన్సిడర్ చేసి ఈ రేటింగ్ ఇవ్వడం జరిగింది. సో, మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.